బీజేపీ వర్షన్ ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఇవాళ బీజేపీ పొలిటికల్గా మేము ఉన్నాము అని చెప్పడానికి ప్రయత్నం చేస్తోందా టు బీ స్టార్ట్ విత్? ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఫైట్ రెండు పార్టీల మధ్య నడుస్తోంది. ఒక్కోసారేమో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీల మధ్య అన్నట్టుంది. సరే, ఎజెండా ఎవరు సెట్ చేస్తున్నారు ఏమిటి? ఒక పార్టీ ఇంకో పార్టీని పెంచుతోందా తగ్గిస్తోంది? ఇది ఒక చర్చ అయితే, ఏదో కోయిలు ముందే కూర్చుందా అంటాం కదా, అలాగా 3 ఏళ్ల ముందే అసెంబ్లీ ఎన్నికలు ఇంకా టైం ఉంటున్నా కూడా అప్పుడే రాజకీయ సందడి పెరిగిపోవడానికి కారణం ఏంటి? ముందుగా రిషి గారు, మీకు, ఇందిరా శోభన్ గారికి, అట్లాగే రాకేష్ గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. నమస్కారం. ఇది ఇప్పుడు వాళ్ళిద్దరా మేమిద్దరమా ఎవరి మధ్యలో పోరు నడుస్తోంది అనేది కాదు. మనకి ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అయింది, ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నాయి ఎన్నికలకి అనేది ఒకటైతే, అప్పుడప్పుడు మధ్యలో 3.5 సంవత్సరాల వరకు ఆగదేమో, ఇంతలోపల మధ్యంతరంగా ఏమైనా ఎన్నికలు వస్తాయేమో అన్నది ఒక ఆలోచన అయితే ముందు నుంచి ఉండనే ఉంది. సరే, అది ఎప్పుడు అనేది ఎవరు చెప్పలేరు కానీ, బట్ ఒక అనుమానము, ఒక ఆలోచన అయితే అది ఉండడంతో ఏమో ఎప్పుడు పడితే అప్పుడు ఎలక్షన్లు రావచ్చేమో అన్న దృక్పథంతో వెళ్తున్నారేమో మరి బీఆర్ఎస్ వారు, తెలియదు నాకైతే. అంటే అది ఒక విధంగా క్యాల్కులేట్ చేసుకుంటే అది వ్యాలిడే, అంటే 5 years ఉండవలసిన అవసరం ఉందని చెప్పి. అంటే ఎందుకు కాదు, ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి వచ్చాక ప్రజలు ఎందుకు 5 ఏళ్లకే కదా, మధ్యలో అనుమానాలు ఎందుకు మళ్ళీ? ఎగ్జాక్ట్లీ. కానీ జస్ట్ అంటున్నాను, ఇప్పుడు మనము కర్ణాటక పరిస్థితులు చూసుకున్నా, ఇక్కడ చూసుకున్నా, అదొకటైతే ఉందండి. అంటే ఫస్ట్ డే నుంచి జనాల్లో కూడా కొంచెం కన్ఫ్యూజన్ అని కాదు, అన్సర్టనిటీ అనే టైప్లో ఉంది. కాంగ్రెస్ వల్ల అది అధిగమించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రయత్నించి ఆ స్థిరత్వం అన్న భావన రావడం మంచిదే, రాష్ట్రానికి మంచిది. ఓకే, ఏ ప్రభుత్వం అయినా కానీ. సో దానికి ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మొదటిసారి, అంటే అంతకుముందు తెలంగాణ రాకముందు అనుకోండి, సుదీర్ఘంగా 10 సంవత్సరాల పాలన తర్వాత మొదటిసారి అధికారంలో లేకపోవడం బీఆర్ఎస్, ఎస్పెషల్లీ కేటీఆర్ గారు ప్లస్ బీఆర్ఎస్లో కేసీఆర్ గారు ఇప్పుడు రిటైర్ అవుతారు యాక్టివ్ పాలిటిక్స్ అన్నట్లుగా వారి ఆరోగ్య పరిస్థితే కానివ్వండి, వారి మాట తీరే కానివ్వండి, మొన్న వారి 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ జరుపుకున్నప్పుడు వారు మాట్లాడిన తీరే కానివ్వండి, అదొకటైతే కేసీఆర్ గారిది రిటైర్మెంట్ ఆలోచనలు, లేకపోతే ట్రాన్సిషన్, సక్సెషన్ అంటే ఆఫ్టర్ కేసీఆర్ హూ అన్న టైప్లో, కేసీఆర్ గారి తర్వాత ఎవరు అన్నదానికి. ఇంతలోపు ఆ క్వశ్చనే అంత గట్టిగా లేకపోతే, కవిత గారు ఈ సమయంలో ఇంత పెద్ద ఇష్యూ చేసి ఆ లైమ్ లైట్లోకి రావాల్సిన అవసరమే లేదు. ఇంకో 10 ఏళ్ళు ఉన్నారు, 15 ఏళ్ళు ఉన్నారు, కేసీఆర్ గారే ఉంటారు అన్న దృక్పథం ఉండుంటే, కవిత గారు ఆ విధంగా, అంటే ఈ రోజు ఏదైతే నడుస్తుందో వారసత్వ పోరు ఇప్పట్లో బయటకు వచ్చేది కాదండి. రైట్, ఇప్పట్లో బయటకు వచ్చేది కాదు. సో ఐ థింక్ దిస్ ఈజ్ అనదర్ సిగ్నిఫికెంట్. అంటే లోపల ఎవరు లీడ్ చేయగలరు బీఆర్ఎస్ని, ఇది ఎవరి సొంతం అవుతుంది, ఎవరు వారసులు, ఎవరికి ఈ ఆస్తి చెందుతుంది అన్న ఆస్తి తగాదాలు మొదలయ్యాయి అని అనిపిస్తుంది. దాంట్లో ఏమవుతుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంటుంది మీకు. ఇప్పుడు బీఆర్ఎస్లో ఎవరైనా కానీ ఎవరిని ఎగ్జాంపుల్గా తీసుకుంటారు? కేసీఆర్ గారిని తీసుకుంటారు. కేసీఆర్ గారు వారి పదజాలమైనా, వారి భాష అయినా, వారి స్పీచెస్ అయినా కానీ కొన్నిసార్లు ఎదుటివారిని కొంచెం పరుషంగానే మాట్లాడతారు, పరుష పదజాలమే వాడతారు. ప్లస్ కాకపోతే అప్పుడు వారు అదంతా వాడుతున్న రోజులు, ఆ నేపథ్యం వేరు. అప్పుడు మనది తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. దాని తర్వాత వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినా కానీ, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చాలా తగ్గింది, కానీ అప్పటికి విపరీతంగా ఒక ముఖ్యమంత్రి లాగా బిహేవ్ చేయలేదు. సెకండ్ టర్మ్లో మీకు ఆ వ్యతిరేకత బాగా వచ్చింది. వారిని కూడా, వారి భాషని కూడా ఆక్షేపించారు జనాలు. లాస్ట్కి అధికారంలో నుంచి కూడా తీసేశారు. సో ఇప్పుడు కేసీఆర్ గారిని ఎగ్జాంపుల్గా తీసుకుని, ఇప్పుడు అదే ఎక్స్పీరియన్స్, అదే గౌరవం ప్రజల్లో, ఆ గౌరవం కేసీఆర్ గారికి డిఫరెంట్గా ఉంటుంది. ఆబ్వియస్లీ కవిత గారికో, కేటీఆర్ గారికో, ఇంకొకరికో ఆ గౌరవం ఉండదు. సో వీళ్ళు కేటీఆర్ కన్నా మేము ఎక్కువ మాట్లాడగలము అని చెప్పి ఉట్టి మాటల్లో, ఆ భాషలో, ఆ తీరులో ఇంకొంచెము అగ్రెసివ్గా వెళ్ళినంత మాత్రం, కొంచెం ఘాటుగా వెళ్తే యాక్చువల్లీ నెగిటివ్ అవుతుంది. అది గమనిస్తున్నట్టు లేరు అని అనిపించింది. అంటే నేను
ఏదో వీరినన్నారు అన్నారు అని కాదు. ఒక్కోసారి నాకు ఆ భాష మొదలెట్టంగానే నేను ఇంకా వినబుద్ధి అవ్వదు. అది ఎవరినన్నా కానీ నన్నే అనొచ్చు, ఇంకొకరినే అనొచ్చు అన్న టైప్. వ్యక్తిగతంగా అనవలసిన అవసరం లేదు. ఆ భాషనే ఇది మన పాలిటిక్స్లో నేను అనుకోవడం మన ప్రజలు మళ్ళీ తప్పనిసరిగా అడ్రస్ చేస్తారండి. ఇదేమి మనమేదో అదే భాష విషయంలో ఇప్పుడు మరి రామచంద్రరావు కూడా ఆయన ఏమంటున్నారంటే జనరల్గా ఆయన సాఫ్ట్ స్పోకెన్ అని మనం అంటాంగా నేను ఒప్పుకోవట్లా. నేను సాఫ్ట్ అంటే ఒప్పుకోను, ఇంకోటి డమ్మీ అంటే కేసులు పెడతా అని ఆయన కూడా పరుష పదజాలం ఇప్పటిదాకా వాడలేదు. మొన్న ఆయన బాధ్యతలు తీసుకున్నారు. కానీ అనివార్యంగా తెలంగాణ రాజకీయాల్లో తప్పదా? అంటే ఈరోజు పరిస్థితుల్లోకి అంటే వాతావరణంలో పరిస్థితులు అట్లా వచ్చాయి. కానీ బట్ నేను అనుకోవడం అయితే తుది దీంట్లో విజయం అయితే ఏంటంటే సొసైటీ కూడా, మన సొసైటీ కూడా ఇప్పుడు ఇట్లా మాట్లాడడము అట్లా మాట్లాడడము పెద్దగా చేసేది ఏమీ లేదు. మళ్ళీ చేతుల మీద ఏమీ లేదు. నెక్స్ట్ టైం నేను ఏమనుకుంటున్నానంటే కొంచెం లెవెల్ హెడెడ్ గైస్ అంటారండి, కొంచెము ఏంటంటే కాస్త గౌరవంగా, కాస్త పని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ, అసలు విషయాల మీద ఇది చేస్తూ, వేరే వాళ్ళని దూషణ మీదనే పెద్ద స్పెక్టికల్స్ క్రియేట్ చేసి అన్న టైప్లో ఏదో వేరే వాళ్ళని వీళ్ళని దూషించి పొద్దున్నే హెడ్లైన్లలో ఇది ఉండి మాటలని ఏదో చిన్న అందరూ 18 ఏళ్ళు 16 ఏళ్ళ పిల్లలు ఏదో ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఉద్రేకపడిపోయి ఇదైపోతారు అన్నట్టు ఆ సమాజం అట్లా లేదు. నేను అనుకోవడం నెక్స్ట్ టైము అసలు వీటన్నిటి ఇట్లాంటి భాష మీద, ఇట్లాంటి వీటి మీద, వ్యవహారం మీద విరక్తి చెంది కాస్త కామ్గా, గౌరవప్రదంగా, రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే కొంచెం మన రాష్ట్రానికి కూడా గౌరవం వచ్చే లాంటి వ్యక్తుల్ని ముఖ్యమంత్రిగా కోరుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే. సో అంటే పొద్దున్న ఏం చేయాలంటే నాయకులకి ఈరోజు ఏం మాట్లాడాలి అంటే ఒక పొలిటికల్ భాష మీద ఒక ట్రైనింగ్ సెషన్ లాంటిది పెట్టాలంటారు మీరు క్లుప్తంగా?